ప్రభుత్వ శాఖలన్నింటిపైన శ్వేతపత్రాలను విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేపు జరగబోయే శాసనసభ సమావేశంలో ప్రధానంగా నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖలపై కీలక వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ప్రెజెంటేషన్ అనంతరం తమ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లబోతుందనే దానిపై ముఖ్యమంత్రి స్పష్టతనివ్వనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. రేపు సభలో తమకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను హరీష్ రావు కోరారు. ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుందన్న సమాచారం నేపథ్యంలోనే తమకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి కోరారు. ప్రభుత్వ శాఖలన్నింటిపైన శ్వేతపత్రాలను విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేపు జరగబోయే శాసనసభ సమావేశంలో ప్రధానంగా నీటిపారుదల, విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖపై కీలక వివరాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. ప్రెజెంటేషన్ అనంతరం తమ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనే దానిపై ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ స్పందన, రేపు తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10 గంటలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, అంటే మెయిన్గా ఆర్థిక శాఖతో పాటు ఇటు నీటిపారుదల శాఖ, దాంతోపాటు విద్యుత్ శాఖ, దానిపై కూడా తీరుతెన్నులపై కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అయితే ఇందులో మెయిన్గా అంటే గతంలో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పులు కానీ, దానికి సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ కూడా ఈరోజు దానిపై కూడా రేపు శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే చకచక జరుగుతున్నాయి. ఇటు అసెంబ్లీ ప్రాంగణంలో కూడా 2 స్క్రీన్స్, పెద్ద స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. కాబట్టి రేపు ఉదయం ఇటు అసెంబ్లీ సమావేశాలు కూడా వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు, అంటే 2014 తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎన్ని శాఖలపై ఎంతెంత వీళ్ళు ఖర్చు చేశారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నిధులేంటి, దీనికి సంబంధించి అప్పులేంటి అనేపై కూడా పూర్తిగా శ్వేతపత్రం రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఇటు ఆర్థిక శాఖలో ఉన్నటువంటి నిధులపైతో పాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పులు, అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసినటువంటి అప్పులతో పాటు ఉన్నటువంటి ఆస్తుల వివరాలను కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి పాటు బట్టి విక్రమార్క కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. దీనిపై ముఖ్యంగా ఇటు నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి అంటే ప్రాజెక్టుల కట్టడానికి సంబంధించిన, అంటే ఇటు మేడిగడ్డ బ్యారేజ్తో పాటు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి కట్టడంలో ఎంత మేర నిధులు కేటాయించారు, దానికి సంబంధించి ఖర్చుల వివరాలపై కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న మనం చూసాం, ఇటు కేంద్రానికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో పిల్లర్ల కుంగుబాటుపై కూడా దీనిపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి ఎంత ఖర్చు చేశారు, మొత్తం అంటే దేశంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు పెద్ద మొత్తంలో కోట్లలో ఖర్చు చేశారు. కాబట్టి దీనిపై కూడా పూర్తి వివరాలు కూడా ఇప్పటికే సేకరించారు. మనం చూసాం, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్ని శాఖలతో కూడా సమన్వయం అవుతున్నారు. దాంతోపాటు అన్ని శాఖలతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించారు. కాబట్టి పూర్తిగా రిపోర్ట్ తెప్పిస్తున్నారు. ఇటు 10 నుంచి ఒక 12 మృదాలతో మొత్తం అన్ని వివరాలు కూడా సేకరించారు. మరోవైపు విద్యుత్ శాఖకు సంబంధించిన ఇటు ట్రాన్స్కో, జెన్కో, డిస్కిమ్ సంబంధించిన కొనుగోలు, అంటే ఎన్ని రాష్ట్రాల నుంచి కొనుగోలు చేశారు, దానికి ఎంత కేటాయించారనిపై కూడా పూర్తి వివరాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి అయితే దీనిపై వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తమ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి పనులు చేయబోతుంది, ఎలా ముందుకెళ్తుందనిపై కూడా ఇప్పటికే ఒక మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మెయిన్ గా మాత్రం ఇటు నీటిపారుదల శాఖతో పాటు విద్యుత్ శాఖ, మరోవైపు ఆర్థిక శాఖల తీర్థలు ఏ రకంగా ఉన్నాయి, నిధులు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించి అప్పులు, దాంతోపాటు ఆస్తుల వివరణపై కూడా, అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆస్తులు ఏ రకంగా ఉన్నాయి, బీఆర్ఎస్ పాలన ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, అంటే మొత్తం ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, దానిపై కూడా ఇటు ప్రజలతో పాటు శాసన సభ్యులకు కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. దీనిలో భాగంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తారు. ఇటు డిప్యూటీ సీఎం అంటే మట్టు
బట్టి విక్రమార్కతో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చేస్తారు. మెయిన్ గా ఇటు నీటిపారుదలతో పాటు ఇటు ఆర్థిక శాఖ, దాంతో పాటు ఇటు విద్యుత్ శాఖ సంబంధించిన కొనుగోళ్లపై కూడా పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసి మొత్తం శ్వేతపత్రం కూడా రిలీజ్ అవకాశం ఉంది. అయితే మరోవైపు ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఇటు సతీష్, అంటే ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుందన్న సమాచారం నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని మరి హరీష్ రావు కోరారు. మరి అవకాశం హరీష్ రావుకి వస్తుంది అనుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పీకర్ గడ్డం కుమార్ ప్రసాద్ కూడా ఒక లేఖ రాశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తే తమకు కూడా అందులో అవకాశం ఇవ్వాలి, తమ కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి దానిపై వివరణ ఇచ్చేందుకు కూడా తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్ కూడా లేఖ రాశారు కాబట్టి దానికి తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఆ స్పీకర్ ప్రసాద్ కుమార్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి రేపటిపై దీనిపై క్లారిటీ రోజు కీలక ఇటు బీఆర్ఎస్ నేతలతో అంటే మెయిన్ గా హరీష్ రావుతో పాటు కేటీఆర్ తో మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా భేటీ అయ్యారు. భేటీ అయ్యి రేపు అనుసరించాల్సిన వివరాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఒకేలా బీఆర్ఎస్ పాలన సంబంధించిన అప్పులు దానికి సంబంధించిన వ్యయాలపై కూడా ఒకవేళ డిబేట్ వస్తే మాత్రం దాన్ని గట్టిగా తిప్పికొట్టాలని కూడా చేస్తున్నారు. ఎందుకంటే అప్పులతో పాటు ప్రజెంట్ ప్రభుత్వం కొన్నటువంటి ఆస్తుల వివరాలు కూడా గట్టిగా తెలియాలి, దీనికి కౌంటర్ అటాక్ చేయాలనేది కూడా ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నాడు. కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశాలు మాత్రం వాడివేడిగాతో పాటు హాట్ గా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి చెప్తున్నారు, తమ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి అక్రమాలు, దాంతో పాటు ఇటు నష్టాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నష్టాలతో పాటు అప్పులపై కూడా పూర్తిగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని కూడా పలు మీటింగ్లు కూడా తెలపడం జరిగింది. కాబట్టి దీనిపై పూర్తిగా ఇటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా రాష్ట్ర పరిస్థితిని మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశం కనిపిస్తుంది. దీనిపై మరోవైపు ఇటు ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా కౌంటర్ అటాక్ చేయడానికి కూడా సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు నందినగర్ లోని మాజీ సీఎం కేసీఆర్ ఇంటి వద్ద కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా భేటీ అయ్యారు. భేటీ అయ్యి రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వివరాలపై చర్చించారు. ఒకవేళ రేపు అప్పులపై మాట్లాడితే మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే మాత్రం దీనికి కౌంటర్ అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. మరోవైపు అప్పులతో పాటు ఇటు రాష్ట్రానికి తీసుకొచ్చిన నిధులు, దాంతో పాటు ప్రభుత్వం ఆస్తులపై కూడా వివరణ ఇవ్వాలని కూడా గట్టి కౌంటర్ అటాక్ చేయాలని కూడా ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో రేపు సీఎం ఉదయం 10 గంటలకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయనున్నాడు. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దాంతో పాటు నీటిపారుదల, విద్యుత్ శాఖపై కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అంటే రాష్ట్ర పరిస్థితి యొక్క ఆర్థిక పరిస్థితి ఏందనిపై కూడా ఇటు పబ్లిక్ తో పాటు మరోవైపు శాసనసభ్యులకు కూడా మొత్తం అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఉంది. మరోవైపు గతంలో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2006లో కూడా గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ కూడా పవర్ పాయింట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉండే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రకంగా ఉన్నపై కూడా గతంలో 2006లో కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే సిచ్యువేషన్ ఫైనాన్షియల్ స్టేటస్ పై కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయనున్నారు. ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నపై కూడా రేపు అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంది. దీనిపై కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరి రేపు అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఇటు ప్రజాపక్షాలతో పాటు ఇటు ప్రతిపక్షాల మధ్య కూడా వాడివాడిగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.